చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను మనం చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే మన వైశ్య కులం తీర పరిశ్రమ మీద ఇది చేసుకుంటేనే బతుకుతాం, మాకు ఒక గ్రైండర్ ఇస్తే గ్రైండర్ మీద బతుకుతాం, ఒక కుట్టు మిషన్ ఇస్తే కుట్టు మిషన్ మీద బతుకుతాం అని కుటీర పరిశ్రమగా ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఒక 10 రోజుల ముందు తెలిపినట్లయితే వాళ్ళకు కుట్టు మిషన్ కానీ గ్రైండర్ కానీ ఇప్పడం జరుగుతుంది. ఇక ఉపేందర్ ఎట్లా చెప్పిండు, మైక్లో చెప్పిండు, వాట్సాప్లో పెట్టిండని చెప్పి ఎవరు పడతాం. మన వారి కోసం మనం ఈ సహాయ కార్యక్రమం చేసుకున్నప్పుడు ఈ సంఘాలు, వ్యక్తులు, ఈ పదవులు ఇవన్నీ వ్యర్థం. మానవ సేవే మాధవ సేవ అని చెప్పడమే కాదు, నిరూపించాలి మనం. ఎందుకంటే మైక్ దొరికిందని, పదవి వచ్చిందని, ఉచిత పథకాలు, ఉచిత మాటలు వచ్చిపోయి మాట్లాడు కాదు. సంతృప్తికరంగా అవసరం ఉన్న వారికి తృప్తిగా మనం సాయం అందించినప్పుడే మనం చేసిన మాటకు విలువ ఉంటుంది. ఉత్తర ప్రగల్భాలు పలికి నా దగ్గర ఎన్ని పైసలు అయినా, వాళ్ళకి చేసినా, ఇది కట్టించినా, గుడి కట్టించినా, నేను అన్నదానం పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా, ఇవన్నీ వ్యర్థం. ఒక చదువుకునే పిల్లకు చదివి, ఒక చదువుకునే అబ్బాయికి చదివి, ఒక కుటుంబం జీవనోపాధికి ఏదైనా కుటీరంగా నిలబడు, ఏదైనా ఒక మంచి కార్యక్రమం సంతృప్తికరంగా చేసినప్పుడు నీ పదవికి, వ్యక్తికి, సంస్థకు, సంఘానికి అప్పుడు పేరు వస్తుంది. సంఘం పెట్టగానే నేను అధ్యక్షుడైనా, ప్రధాన కార్యదర్శినైనా, నేను రాష్ట్ర అధ్యక్షుడైనా, జిల్లా అధ్యక్షుడైనా, మండలాధ్యక్షుడైనా, ఇవన్నీ నా దృష్టిలో వేస్ట్. మనము ఎవరికైనా ఉపయోగపడ్డప్పుడు సంఘం పేరు వస్తుంది, మనకు పేరు వస్తుంది. అట్లాంటి పనులు చేసినప్పుడు మనకు సంఘంలో గుర్తింపు వస్తుంది. కాబట్టి దయచేసి ఇది ఆర్యవైశ్య కులస్ మీటింగ్ కాబట్టి ఆర్యవైశ్య గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే మా సురేంద్ర కోపం రాగల కాబట్టి మా దాంట్లో చాలా మంది బీదలు ఉన్నారు. సురేంద్ర కూడా ఆర్యవైశ్యులు అంటే వారికి ప్రత్యేకమైన అభిమానం, వారి చేతనైన సహాయాన్ని మన సంఘానికి, నాగోల్ సంఘానికి అన్ని విధాల అండదండలుగా ఉండి, వెన్నుదండు నుండి ప్రోత్సహిస్తూ మన సంఘాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన రాజవర్ధన్ గారు రాబోయే కాలంలో ఇంకా సంఘటితమై మన వారి కోసం ఉపయోగపడి సంఘం పేరు, మన పేరు తెచ్చుకొని మనం మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఉప్పల్ మండల ఆర్యవైశ్య సంఘం, నాగోల్ ఆర్యవైశ్య సంఘానికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై వాసవి మాత. మరి పెద్దలు గౌరీలు సురేందర్ సార్ గారు మాట్లాడే సమయం చేసుకుంటాము. అందరికీ నమస్కారం. కార్తీక మాస వనభోజ కార్యక్రమం మరి ఈనాడు నాగోల్లో నిర్వహిస్తున్నట్టు రాజవర్ధన్ గుప్తన్న గారికి, ఎవరినైనా విషయం చెప్తూనే ఉంటాడు. ఏ రోజు ఖాళీగా ఉండదు. వాట్సాప్, ఫేస్బుక్, ఎవరినైనా రోజు ప్రేమగా వదిలేస్తారు. నా కులాలకు అతీతంగా ఓన్లీ వైశ్యులే కాదు, యాదవులను కానీ ఏ కులమైన అందరికీ శుభాకాంక్షలు. నిర్వహిస్తున్న రాజవర్ధన్ గుప్తన్నకు మనస్ఫూర్తిగా నాగోల్ ఆర్యవైశ్య తరఫు నుంచి, మా యొక్క నాగోల్ డివిజన్ తరఫు నుంచి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా ఈసారి మా వైశ్యులంతా నీ వైపే ఉంటారు. ఖచ్చితంగా మాకు చిన్న కోరిక ఉంది, మాకు ఒక కమిటీ హాల్ కావాలి, మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తాడు. నేను ఆనాడు కూడా ప్రామిస్ చేసిన, ఇప్పుడు మళ్ళీ ఈ వేదిక నుంచి ప్రామిస్ చేస్తున్నా. అనేక సమస్యలు ఉన్నాయి, అంచెలంచెలుగా మేము ముందుకు వచ్చి మేము నిర్వహిస్తున్నాం. ఇదొక మనకు స్థలం గురించి ఒక ప్రతిపాదన అంటే ముఖ్యమంత్రిని అప్పటికి తెచ్చిపెట్టారు, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. గెలిచినప్పుడు నన్ను పిలిచి గ్రాండ్గా సన్మానం కూడా చేసిన మా ప్రైవేట్. నేను మీకు రుణపడిన ఖచ్చితంగా ఇంకో 3 సంవత్సరాల లోపల ఏదో ఒక దగ్గర జాగా చూస్తున్నాము. వచ్చినప్పుడు విశ్వకర్మ, విశ్వ బ్రాహ్మణులు కూడా అడిగారు, మళ్ళా మన సంఘం ఆర్యవైశ్యులు అడిగారు, ఇంకా ఇతర 2-3 సంఘాలు. చెప్తున్నా ఏదన్నా కానీ ఖచ్చితంగా ప్రైవేట్ మేము ఖచ్చితంగా చేస్తాము. అన్న చోళ చెప్తుడు తొందరగా అయ్యేటట్టు కూడా, నా తొందరగా ల్యాండ్ వచ్చినట్టు కూడా చెప్తున్నాడు. మేము ప్రామిస్ చెప్తున్నా చేస్తాం. ప్రవీణ్కి ఏంటంటే సంఘం అంటే అభిమానం, కులం, మన వాళ్ళు ఉండాలి, ముందు ఉండాలి. ఎందుకంటే ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్. సరే అందరూ కోరుకునేది ఒకటే, గెలిచినాక నేను మాట తప్పేది ఏం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక జాగా చూస్తే మాత్రం ఫండింగ్ చేద్దాం. ఒక పర్మనెంట్ భవనం ఒకటి ఆర్యవైశ్యులకు కూర్చొని కానీ ఈ కిరాయి కట్టడంతో మాత్రం కాదని మా దృష్టి కూడా చేయడం జరిగింది. నా పూర్తి సహకారం ఉంటుంది. అదేవిధంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకున్న మన ఎవరైనా సరే ఈ వేదికని చెప్తున్నా, మన డివిజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము, మీకు సహకరిస్తాము. మీ యొక్క సొంత గృహాలకు కానీ
ఏదన్నా కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా నేను ఉంటాను ముందుండని ప్రామిస్ చేస్తున్నా. ఎటువంటి మీకు ఎవరు ఏ అధికారులు మీకు టార్చర్ పెట్టరు. నా తరఫు నుంచి నా మాటగా నేను మరీ చెప్తున్నా. ఈ యొక్క మంచి కార్యక్రమం అందరూ కలిసి వనభోజనం లాగా కార్యక్రమం చేయడమే గొప్ప. ఈరోజు ఏం చూసినా ఖర్చుతో కూడింది. మరి ఇంత ఖర్చుతో కానీ ఏ కార్యక్రమాన్ని ముందుకు చేస్తున్న రాజవర్ధన్ అన్న గారికి మన సంఘం అధ్యక్షులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటాము. ఒకసారి గట్టి చెప్పలు కొట్టాలండి ప్లీజ్. మరి తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారు ప్రధాన కార్యదర్శి. సో ఒకసారి గట్టి చెప్పలు కొట్టాలండి ప్లీజ్. మరొకసారి ఉప్పల్ మండల ఆర్యవర్ష మహాసభ మరియు నాగుల ఆర్యవర్ష మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం. గారు కాంగ్రెస్ కార్పొరేటర్ బోడుప్పల్ వారికి స్వాగతం సుస్వాగతం. మరి పెద్దల గౌరవనీయులు శ్రీమతి శోభరాణి గుప్తా గారికి స్వాగతం సుస్వాగతం తెలుసుకోండి. మరి వారు కాంగ్రెస్ కార్పొరేటర్ బోడుప్పల్ వారికి వేదిక మీద రావాల్సిన మరి నాగోల ఆర్యవర్ష మహాసభ అధ్యక్షులు శ్రీ దాచపల్లి భిక్షపతి గుప్తా గారు, అదేవిధంగా మంచిగట్టి రాజవర్ధన్ గుప్తా గారు మరి సన్మానించాల్సిన పని చేసుకుంటాము. రాజవర్ధన్ గుప్తా గారు, అదేవిధంగా మరి నాగోల ఆర్యవర్ష మహాసభ అధ్యక్షులు శ్రీ దాచపల్లి భిక్షపతి గుప్తా గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి గట్టి చెప్పలు కొట్టారండి ప్లీజ్. మరి భక్తులందరూ అదేవిధంగా విచ్చేసిన ప్రతి ఒక్కరు మరి మీ యొక్క చెప్పట్లే ఇక్కడ మరొకసారి ఈరోజు అసలు మన సీఎం కేసీఆర్ కాన్వాయ్ ఎస్కాట్ ఎలా వస్తుందో ఎయిర్పోర్ట్ అందరూ వస్తారు. ఓకే పిల్లలు వండర్ఫుల్ నిజంగా అందరు వచ్చిందా? అందరు గిఫ్ట్లు కూడా ఇవ్వబడ్డారు ఇక అంతా కదా. ఒకసారి కేక్ వేసుకోండి, పోయేమని గట్టిగా అలవాడి వినబడలే గట్టిగా అమ్మా. అది అంటే ఇక్కడ పిల్లలు ఉన్నారని అర్థమైంది ఇప్పుడు. ఓకేనా? మరి దయచేసి పెద్దవాళ్ళందరూ కూర్చోవాలండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏంటంటే పిల్లలకి ఉరుకుడు గేమ్ పెడుతున్నా. ఉరుకుడు అంటే ఏంటి? రన్నింగ్ గేమ్ అనమాట. ఎవరు అర్థం వస్తే గుర్తుగా మేడం ప్లీజ్ కొద్దిగా జాగ్రత్తగా పెద్దవాళ్ళందరూ కూర్చోవాలి. పిల్లలందరూ రెడీయా? అంటే పిల్లలు కూడా మా పెద్దలు గౌరవనీయులు మంచిగంటి రాజవర్ధన్ గుప్తా గారి కూతురు అనమాట. ఇంకా చూసుకోండి. ఒకసారి గట్టి చెప్పడం ఒకటి గట్టిగా నెక్స్ట్ మా బంగారు తల్లి అమ్మ శ్రీదేవి, నువ్వే ఏం పేరు? నాలాగా చేయాలి. నేను చూస్తుంటా. లేకపోతే బ్యాక్ అందరు నేను ఎట్లా చేస్తే అట్లా చేయాలి. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ రెడీయా? డీజే టీలు ప్లే చేయమ్మా. ఇక్కడ నా దగ్గర ఉన్నాయి, పాన్ కార్డు ఉన్నాయి, తర్వాత తీసుకోండి సార్. పిల్లలు పోగొట్టేస్తే ఫస్ట్ నా దగ్గర ఉన్నాయి, తీసుకోండి. కాదు చూడండి ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్. రైట్, రెడీ అన్నారా? మీ పేరెంట్స్ దగ్గర వెళ్ళి మీ మమ్మీ దగ్గర మామూలుగా ఒక ఫోటో సెల్ఫీ తీసుకుని రావాలి, ముద్దు పెట్టుకుంటా. సో ఆగండి సార్. మీ పేరు సార్? సరిత. ఒకసారి ఫోటో చెప్పండి. ఓకే ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మా పక్క అక్కడ నిలబడమ్మా. వెరీ గుడ్. నెక్స్ట్ అందరు ఫటాఫట్ క్లాస్ పెట్టాలి పేరెంట్స్. ఓకే ఓకే కొద్దిగా ఓకే.
నెక్స్ట్ బంగారు తల్లి మెల్లగా చూసి ఒకసారి గట్టి చెప్పలు కొట్టండి. ఇక్కడ సచిన్ టెండూల్కర్ కాదు, సచిన్ టెండూల్కర్ చిన్నోడే కానీ చాలా చేతజపడి కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ధనంజయ నాగోల్ సంఘం వారు ఆహ్వానించాల్సిందిగా కోరుచున్నాను. నెక్స్ట్ మరి అదేవిధంగా థర్డ్ ప్రైజ్ గోస్ టు బంగారు తల్లి. మరి వారితో పాటు పెద్దలు కూడా మా మహిళా మండలి కూడా వారు కూడా కార్యక్రమంలో పాల్గొంటారు. కావున దయచేసి అందరూ సహకరించాల్సి మనం చేసుకుంటాము. మేడం ఇక్కడ లేడీస్ అందరు ఇక్కడ చూడాలి. యా ప్లీజ్ మేడం ఇక్కడ చూడండి ప్లీజ్. అంటే చూడడం అంటే నో ఫోర్స్ అనమాట, యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ప్లీజ్ వామ్ వెల్కమ్ టు యూ ఆల్. కమ్ హియర్. చెట్టు మెట్రల్ సవడి వెరీ గుడ్. నిజంగా యాక్చువల్లీ గుప్పెడంత మనసు టైం అయిపోయింది. నిజంగా నాకు బాధ చేస్తుంది సార్. ఎందుకంటే లేడీస్ అందరూ సీరియల్ చూస్తుంటే పేరు చెప్పడం భయపడతారు. అదే ఇప్పుడు మా సార్ ఉన్నారు. సార్ మీ పేరు? నాకు ఇవ్వాలి నేను చెప్పేసి ఫటాఫట అంటాడు సార్. ఇదా మీరు చెప్పండి సార్. నేను తెచ్చిన కార్తీక దీపం జానకి కనగలలేదు అగ్ని సాక్షి చాలు మీరు గెలుచుకున్నారు. అంటే యాక్చువల్లీ యాక్టివ్ ఉండాలండి. మీరు అందరికి వచ్చు, కానీ టైంకి మన బ్రెయిన్ ఏం చేస్తుంది తెలుసా? పూలు రెళ్ళుకొని ఊలాలెత్తంగా మా మిద్దె నిండిన సద్దా కంకులు మొలకాలెత్తంగా గోలు డోలు కొల్లాబోయి ఒర్లే కొత్తంగా తెలంగాణ నేల పూల గలమునెత్తంగా తకిట 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 తదిం తకిట తకిటత ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తదిం తకిట తకిటత తెలంగాణ నేల పూల గళమునెత్తంగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా ఈ మట్టి మనుషులంతా కలిసి తోబుట్టు వల్లే నిన్ను తలసి కొలసి నిలుపుకున్న తల్లి బతుకమ్మ నీటిలోన పాటిలోన పుట్టిన నీ కాళ్ళు ముట్టి మురిసినది ఆడబిడ్డల జన్మ ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ 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 తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మేదలై పాట పాడెరా సందామామ సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా హరివిల్లుగా విరబూసేవు మలినమంటుకోని తంగేడు పువ్వువు గణములోన ఘనమైన గునుగే నువ్వు చెమ్మారని నమ్మికకు ఉమ్మి పువ్వువు పుడమిసిగలు నీలాడెను నిన్ను ఎత్తగా మా తల్లి బతుకమ్మ నిన్ను కొలవగా ఊరువాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తెలంగాణ నేల పూల గళమునెత్తగా సందామామ
సందామామ సందామామ తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడరా సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా మా మేలు కోరి ఇచ్చిన నీ దీవెనలు వెంటపడి వచ్చెనమ్మ ఆనందాలు 9 తీరుల నీకే చేసి పూజలు ప్రజల నీకు పట్టినారు జలహారతులు మళ్ళీ 7 రావాలి పూల పండగ నువ్వెల్ల కాలం ఉండాలి గడప నిండుగా తకిట 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 తకిం తకిట తకిటట ఊరు వాడ గుమ్మాలన్నీ తీరే కూర్చుగా తకిట 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 తకిం తకిట తకిటట తెలంగాణ నేల పూల గళమునతంగా సందామామ తొంగి చూడరా మా పల్లెలన్నీ తుమ్మెదలై పాట పాడరా సందామామ నింగి నొదిలిరా మా అక్క చెల్లెల ఆట పాటకు దీపమెత్తరా కొంచెం మైక్ ఒక్క 5 నిమిషాలు అయిపోయింది 5 నిమిషాలు భోజనం స్టార్ట్ చేద్దాం. అందరూ త్వరగా ఆడవారి నుంచి అలసిపోయినప్పుడు అందరూ కాబట్టి మాట్లాడకుండా మన యొక్క భవిష్య సంబంధించిన కూడా ఏ బస్తీలో ఉన్నా కానీ ఆ యొక్క బస్తీ ఆ యొక్క కాలనీకి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ధర్మ కార్యక్రమం కానీ ఇంకో కార్యక్రమాలు కానీ వైద్య సభలు ఉంటే వారి చేత ఆర్థిక జీవితం మనకు వస్తుంది. కార్యక్రమాన్ని మంచి నిర్వహించుకోవచ్చు. వాళ్ళ యొక్క హృదయ పెద్దలు దాని చేస్తారు. వైశ్య సోదరులు ఎక్కడున్నా కానీ ఆ చుట్టుపక్కల ఒక ధార్మికత ఏర్పడుతుంది. దాంతోపాటు కూడా మన సోదరులందరూ కూడా ఎక్కడున్నా శాంతిని కోరుకుంటారు. వ్యాపారపరంగా సోదరభావంతో అందరితో కలిసిమెలిసి ఉంటారు. తమ బతుకు ఇంకో 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ చేయుతూ ఉంటారు. అందుకే మన సమాజాన్ని చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా వీరి యొక్క మంచి సౌహృదం అని చెప్పి మనం పొగుడతారు. కానీ అన్ని రకాలుగా మనం ముందున్నాం కానీ రాజకీయంగా చాలా ఎంతో ఉన్నాం. ఇది మనం ఆలోచన చేయాలి అన్ని కార్యక్రమాలతో పాటు. ఎందుకంటే ఇప్పుడున్న మన పిల్లలన్నా అట్లీస్ట్ వివిధ పార్టీలలో మనము పంపించి రాజకీయంగా అది ఏ పార్టీ అయినా సరే రాజకీయంగా మన పిల్లలకు కూడా రాజకీయం నేర్పించాలి. తప్పదు. రాబోయే కాలంలో మనం ఎంత సేవ చేసినా ఎంత సమాజంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా దీనికే పరిమితం తప్పితే ఒక రాజకీయంగా ఎదిగితే అన్ని చోట్ల మనకు గుర్తింపు వస్తుంది. కాబట్టి ఈ అందరూ అర్జెంటుగా ఉన్నట్టున్నారు. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ భావిస్తున్నాను. భారత్ మాతాకి జై. వనపోషణ కార్యక్రమానికి పిచ్చేసిన మన చేతినపల్లి కార్పొరేటర్ రంగ నరసింహ గారు, అలాగే ఇక్కడికి ఆహ్వానించిన రాజు గారు, అలాగే యూత్ ప్రెసిడెంట్ అరుణ్ గారు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ భిక్షపతి గారు, అలాగే శోభ గారు, మధు గారు, శ్రీదేవి గారు, అలాగే ఇంతకుముందు విచ్చేసి వెళ్ళిపోయిన పెద్దలందరికీ, అలాగే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న సోదరి మనందరికీ నా నమస్కారాలు. మామూలుగా ఏంటంటే ఆర్యవైశ్య సంఘం అనేది 100 సంవత్సరాలు పైబడి ఆర్యవైశ్య సంఘం ఏర్పడింది. ఉప్పల్ నియోజకవర్గంలో మన రాజవర్ధన్ గారు
ప్రమాణ స్వీకారం చేయకుండానే పెద్ద కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని మంచి కార్యక్రమాన్ని చేశారు. అంటే కార్తీక మాసం అనగానే ఏంటంటే మనకి వనభోజనాలు అంటే ఏ రోజైనా ఇంట్లో ఉంటారు. వనభోజనం అనేసరికి సోదరి మనందరూ ఒక దగ్గర కలుసుకొని అక్కడ ఆటపాటలతో చక్కగా నిర్వర్తిస్తారు అనేది ఒక సాంప్రదాయము. అలాగే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం విశిష్టత ఎక్కువ. ఏ మాసంలో చేసినా కూడా అంత పుణ్యం రాదు అంటారు. కార్తీక మాసంలో చేసే దాన ధర్మాలు 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది అంటారు. నిజంగానే కార్తీక పౌర్ణమి చూసుకోండి, మనము 365 రోజులు పూజ చేయని వాళ్ళు కూడా ప్రతి మహిళ ఆ రోజు 365 వచ్చి కంపల్సరీ గుడికెళ్ళి కనీసం ఇంట్లో కుదరకపోతే గుళ్ళో అయినా దీపదాన కార్యక్రమాలు ముగించుకొని ఇంటికి వస్తారు. అంటే అంత ప్రాధాన్యత ఉంది. అలాగే ద్వితీయ రోజున సోదరి మనకి భోజనం పెట్టాలి అంటారు. ఆనాడు ఎవరికి కూడా ఏమన్నా వాళ్ళ సిస్టర్ భోజనం పెడతారు. అయితే అప్పుడు ప్రతి తండ్రి ఏంటంటే అక్క చెల్లెళ్ళు ఏదైనా అడిగితే సోదరుడు ఏం కావాలి అని అడుగుతారు. అంటే అన్న ప్రతిసారి నీ ఇంటికి ఇలా రావాలి, పసుపు ఇలా ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. అంటే ఆనాటి నుండి వస్తున్న సాంప్రదాయం. అలాగే కార్తీక మాసంలో నాగుల పంచమి కానివ్వండి, నాగుల చవితి కానివ్వండి, కార్తీక పౌర్ణమి కానివ్వండి, ఈ చివరి రోజుల్లో అమావాస్య అయిపోయిన తర్వాత వచ్చే పాడెంకి మనము దీపదానాలు చేస్తూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమము ప్రతి ఊరు ప్రతి వాడ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రాజు ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ చేశారు, పిల్లలతో కానివ్వండి పెద్దవాళ్ళతో కానివ్వండి. అంటే ఆనందాలతో ఒక ఉత్సాహం అన్నమాట. అలా ఒకరోజు అందరూ కలుస్తారు అనే కార్యక్రమంతో ఇలా ప్రతి చోట ప్రతి ఊరు ప్రతి వాడ ఈ రోజు వచ్చిన సాంప్రదాయం ఏమీ కాదు. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి కార్తీక మాసం రాగానే చెట్ల కిందకి వెళ్తారు అనేవాళ్ళు ఊర్లలో. అంటే మనం ఇక్కడ ఉంటాం కాబట్టి చాలా మందికి తెలియదు. కాకపోతే వెనకట కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉన్నది. కార్తీక మాసం రాగానే ఊరంతా కలిసి వెళ్ళి భోజనాలు చేసి వచ్చేవాళ్ళు. అంటే అలాగా ప్రతి కులం ప్రతి మతం వాళ్ళ బిజినెస్లు కానివ్వండి, వాళ్ళ వ్యాపారాలు కానివ్వండి, వాళ్ళ చుట్టరికాలు కానివ్వండి ఆ రోజు కలుసుకునేవాళ్ళు అన్నమాట. అలాంటి కార్యక్రమం ఎప్పటి నుండో నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమం ఇవాళ చివరి ఆదివారం మేడ్చల్ డిస్టిక్లో కూడా చాలా పెద్ద కార్యక్రమం పెట్టారు. పాపం రాజు ఇవాళ కనీసం కొన్ని వేల మంది రావాలనే ఉద్దేశంతోనే పెట్టి ఉంటారు ఇంత మంచి కార్యక్రమానికి. కానీ ఒకే డిస్టిక్లో 2-3 కార్యక్రమాలు ఉంటే వెళ్ళడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా అందుకే రాలేదేమో. అయినా కూడా మీకు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. మినిమం 500-600 మంది కనిపిస్తూనే ఉన్నారు అప్పటి నుండి. అంటే కంపల్సరీ కలవాలి రావాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళే కాబట్టి మీరు ఒకటే డిస్టిక్ అయినట్టయితే చాలా సూపర్గా జరిగేది. మీరు లాస్ట్ వీక్ పెట్టుకోవాల్సిందేమో ఈ వీక్ పెట్టుకున్నారు. చాలా మంచి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ అధ్యక్షులకు కానీ నమస్కారములు. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన సోదరులకు మరియు మా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. మరి ఈ ఆహ్వానం మాకు పిలిచినందుకు రాజవర్మ గారు కూడా మరి మా యొక్క నా ధన్యవాదములు. మేము వచ్చినందుకు కూడా ఈ వనభోజనాలు ఎప్పుడు కార్తీక మాసంలో చాలామంది చేసుకుంటాము. మేము చాలా ఇయర్కు అటెండ్ అవుతున్నాము. ఈరోజు కూడా ఇక్కడ అటెండ్ అయ్యేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వనభోజనాల కార్యక్రమం దీపాలు పుట్టించడము, చెట్ల కింద వనభోజనం చేసుకోవడం ఈ కార్తీక మాసం చాలా మంచిది. ఇప్పటిదాకా సుష్మక్క గారు చెప్పినట్టుగా మనకు వనభోజనాలు అనేది మన వైశాఖ కాకుండా ఎవరికైనా ఉంది. కానీ ఎక్కువ మట్టుకు చాలామంది వైశాఖులు అంటే వనభోజనాలు అంటే చాలా మందికి ఉత్సాహం అనిపిస్తుంది. కాబట్టి ఇలా కలుసుకోవడం వల్ల అందరూ కూడా ఎంత దూరమైనా పోవాలన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసిన అందరికీ సోదరులకు మరియు మా అన్నయ్యలకు అందరికీ నా యొక్క నమస్కారం. జై జై వాసవి, జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కార్తీక మాస భోజన కార్యక్రమం సభ అధ్యక్షత వహించినటువంటి రాజవర్ధన్ గారికి, అదేవిధంగా ప్రవీణ్ గారికి ఉత్సాహంగా ఎంతో పాల్గొనుకోండి అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసిన ప్రవీణ్కు, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, కార్పొరేటర్లకు, అదేవిధంగా ఆర్యవైశ్య సభ్యులకు, స్టేజ్ కింద ఉన్న ఆర్యవైశ్య మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్లకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కార్తీక మాస శుభాకాంక్షలు.
ఈరోజు మన రాజవర్ధన్ నేను ఒక నాలుగు నుంచి తర్వాత చూసుకుంటూ వస్తున్నాను. మీ ఆర్య వయసుల సభ ఎంత గొప్ప నిర్వహిస్తుందో అక్కడి నుంచి అర్థమైపోతుంది. ఒక్కరికి అందరూ ఏమో చాలా గొప్పగా చేస్తుండ్రు. ఒకటి అంటారు కులంలో గుణవంతుడు ఉన్న కులం వెలిగి నన్ను గుణం చేత అన్నట్టు రాజవర్ధన్ మీ కులం ఎంతో గొప్ప విషయం. అది ఇంత డబ్బు పెట్టుకొని ఇంతమంది గ్యాదర్ చేసి ఇక్కడ వెలిచి ఇంత భోజనాలు వెళ్ళడం ఈజీ పని కాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ హాల్ ఉంది, నాకు తెలుస్తుంది ఇంకా కష్టమైందనేది. అందులో అన్ని ఏర్పాటు చేసుకోవాలి, భోజనాలు పెట్టాలి. కానీ రాజవర్ధన్ భోజనాలు పెట్టి ఆయన ఎంతో పుణ్యం సాధించిండు. ఎందుకంటే కార్తీక మాసంలో భోజనాలు పెడితే ఆయనకు సంవత్సరం మొత్తం ఏ గుడికోకుండా అంత పుణ్యం దక్కుతుంది ఒక రోజునే. రాజవర్ధన్ మీకు ఏం టెన్షన్ లేదు, సంవత్సరం గుడికోకుండా పర్వాలేదు. ఈ ఒక్క భోజనపదాలతో ఎంతో మంది ఆశీర్వచనాలు ఏమంటుందని ఆశీర్వాదాలు పొందుతారు మీరు. అదేవిధంగా ఈరోజు మీరు ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఆర్య వయసుడు లేని ఊరు ఉండదు, హనుమంతుడు లేని ఊరు ఉండదు. ఏ ఊర్లో అయితే ప్రతి ఒక్క ఊర్లో ఒక వయసుడు ఉంటాడు, ఖచ్చితంగా వయసుతో ఆ ఊర్లో మంచి చెట్లు తెలుస్తాయి. అదేవిధంగా ఊరు నాదుకుంటాడు వయసుడు. అందుకని ఒకటి అంత సామెత ఉండే ఒక కొర్రు కలిసి కొమ్మటం కొనుక్కోవాలంటారు. అంత గొప్పలు కొమ్మటాలు అంటారు. అంటే నీకు కొమ్మటలు అన్న వయసులు మీరు తప్పుగా అర్థం చేసుకుంటాను అనేది అది వాడకబాటు కొమ్మటలు వస్తాయి. మీకు ఇబ్బంది లేదుగా. అట్లా ఏదైనా సౌకర్యం ఉంటేనే మనకు మంచిది. ఏడున్న ఇప్పుడు శోభారాన్ని మేడం ఉంది, అప్పుడు అలా వెంకటేష్ గుప్తా మా పార్టరే. ఏడున్నా మా వెంకటేష్ గుప్తానే ముందు పెట్టాం పేరు. అగ్రిమెంట్ చేసుకున్నా ప్రాపర్టీ ఉన్నా ఏం చేసినా కూడా మన వెంకటేష్ గుప్తా గారిని ముందు పెట్టి ముందు తీసుకోవచ్చు. అందుకని ఏడ కలిసినా కూడా మేడం చెప్పినట్టు లక్ష్మీ కూతురు లేదు, వాస్తవమే అది. లక్ష్మీ కూతురు వెనకనే మేము ప్రోమోట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇప్పుడు పొన్నేటి రామకరణ గారు స్టేజ్కి రావాల్సిందిగా కూర్చున్నాను. బంగారానికి వాసన ఉండదు. వైశ్యుడి కోసం బంగారానికి వాసన ఉండదు, వైశ్యుడికి కోపం ఉండదు. అందుకే వారిద్దరు లక్ష్మణ అన్న చెప్పిండు. కరెక్టా? వారిద్దరికే ఓలేరు పోటీ ఎందుకు లేరే బతికేరు రియల్ వైశ్యుడు. ఈ అవకాశం ఇచ్చిన రాజవర్ధన్కి ఆదివాసీ సంఘాలందరికీ నా యొక్క ధన్యవాదాలు. దామోదర్ అన్న గారికి గడ్డని రాకన్నా అన్న ఇటు రండి, అడ్డని రాక ఇంకెక్కడి రా ఓనా ఇంకెక్కడి అట్లా కానీ మేము ల్యాండ్ లార్డ్స్, మేము డబ్బులు ఉన్న వాళ్ళం కానీ మేము దాన్ని చూస్తలేము. మా భార్యలు మా లేడీస్ కూడా చూస్తలేరు. వాళ్ళు ఉన్నన్ని రోజులు ఒక గుడి ఒక షావుకారి, ఒక గుడి ఒక షావుకారి, రోజు అయ్యగారు మంచో చెడ్డో దీపమో దీపమో ఆ దేవాలయాలు బ్రహ్మాండంగా ఇప్పుడు దీపం పెట్టేవాళ్ళు లేరు గుడికి అని చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ దేవాలయాలు కానీ బడి గుడి ఏదన్నా మంచి సనాతన ధర్మం కాపాడాలన్నా, మన హైందవ ధర్మం నిలబెట్టాలన్నా చాలామంది ఉన్నారు. చాలామంది ఎవరి కంట్రిబ్యూషన్ హిందువులో అందరి కంట్రిబ్యూషన్ ఉన్నది. దాంట్లో మన వైశ్యులు మొదటి స్థానంలో ఉంటుందని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అంటే చాలామంది హిందువులు అందరూ పార్టిసిపేట్ అవుతారు, అందరూ దేవాలయాలు పోతున్నారు, అందరూ ధర్మాన్ని కాపాడుతున్నారు. మన ధర్మాన్ని, మన నాగరికతను, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇప్పుడే ఒక మిత్రుడు ఒక ఆర్గనైజేషన్ గెలిస్తే మన సంస్కృతి అనే కార్యక్రమాన్ని గెలిస్తే పోయిన ఇటీవల భాషలు తెలుగు భాష గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు చాలా సందర్భాలు చెప్తుంటారు. మనం తెలుగు మన భాషను మర్చిపోవద్దు, మన తల్లిని మర్చిపోవద్దు, మన ఊరిని మర్చిపోవద్దు. వాస్తవం అది. మన భాష ఎట్లయిపోతుందంటే ప్రపంచరీత్యా యునెస్కో ఇటీవల
అంటే అవసాన దిశలకు పోతున్న భాషల లిస్ట్ అంతరించిపోయే భాషలు. దాంట్లో మన తెలుగు భాష ఉన్నది. మరి తెలుగు భాష అంతరించబోయే పరిస్థితి ఉన్నది. ఎందుకు చెప్తున్నా అంటే ఈ కార్తీక మాసంకు తెలుగు భాషకి ఏం సంబంధం అనుకోకండి. నేను తెలుగు భాష అంతరించిపోయే పరిస్థితులు. ఎందుకంటే ఎక్కడికైనా మమ్మీ డాడీ, ఎక్కడికైనా ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ఎక్కడికైనా పాశ్చాత్య నాగరికత, మన నాగరికతను మనం మర్చిపోతున్నాం, మన సంస్కృతిని మనం మర్చిపోతున్నాం. ఇటువంటి సమయాలలో మన పండుగలు, మన కార్తీక వనభోజనాలు, మన సంస్కృతి మనం నిలబెట్టుకోవాలి. మన పిల్లలకు కూడా తెలియాలి ఈ కార్తీక సమారాధన అంటే ఏంటి, కార్తీక వనభోజనోత్సవం అంటే ఏంటి, మనకు ఏంటి, మన పండుగలు ఏంటి, మన సంస్కృతి ఏంటని ఈరోజు పిల్లలకు చాలామంది తెలుస్తలేదు. తెలిసినా సిగ్గుపడతారు, రారు ఇటువంటి ప్రోగ్రాంలకు. ఇటువంటి ప్రోగ్రాంలకు మనతో పాటు మన పిల్లలు కూడా తీసుకురావాలి, మన నాగరికత అలవాటు చేయాలి. ఈ కార్తీక మాసం చాలా గొప్ప మాసం, పరమ పవిత్రమైన మాసం. శివునికి విష్ణువుకు ఇద్దరికి కూడా ఇష్టమైన మాసం. ఈ మాసంలో మన పురాణాలు చెప్తూనే మీ అందరికీ కూడా తెలుసు. దాన ధర్మాలు చేసినా, పూజలు చేసినా ఒక 1000 రెట్ల ఫలితం ఉంటుంది, 1000 రెట్ల పుణ్యం ఉంటుంది అనేది మన పురాణాలు, మన పండితులు చెప్తున్నారు. ఇటువంటి కార్తీక మాసంలో దాన ధర్మాలు చేయండి, మంచి కార్యక్రమం చేయండి, ప్రతి గుడికి వెళ్ళి దీపం ముట్టియండి, ఆవు నూనెతోటి మంచి ఆకాశ దీపాలు ముట్టిస్తూ మనం అయితే అందరం చేస్తూనే ఉంటాం. ఆ పని ప్రకృతికి, చెట్టుకు, మనిషికి ఏ సంబంధం అనేది కూడా మనకు నేర్పే మాసం. ఉసిరిగట్టుతోటి మనం పూజలు చేసి వనభోజనోత్సవంలాగా ఎక్కడికో తోటకెళ్ళి మనం ఇప్పుడు భోజనం చేస్తున్నాం. హైదరాబాద్ ఇంత పెద్ద మహానగరంలో కూడా ఇక్కడ ఒక తోటకెళ్ళిన వాతావరణం కల్పించిన రాజవర్ధన్ గారు, భిక్షపతి గారు మళ్ళొకసారి మేము అభినందిస్తూ, ఎందుకంటే ప్రకృతి మనిషికి ఏం సంబంధం, చెట్టుకు మనకి ఏం సంబంధం అనేది ఒక ఆహ్లాదమైన వాతావరణం. ఈ కార్తీక మాసం ఎటువంటిదో వాతావరణం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. చలి ఎక్కువ ఉండదు, వర్షం ఎక్కువ ఉండదు, ఎండ ఎక్కువ ఉండదు. కాబట్టి రాత్రి పౌర్ణిమ కూడా చాలా వెలుతురుగా ఉంటుంది ఈ కార్తీక మాసంలో. అందుకే మరి ప్రతి ఒక్కరు మన ఋషులు మన ముందు ఏం చేసినా మన పండుగలకు ఒక ప్రత్యేకత, సైంటిఫిక్ కూడా అన్నీ ఆలోచించి మన పండుగలు వచ్చినాయి. ఇటువంటి కార్తీక సమారాధనలో మనం కంటిన్యూ చేయాలి. ఇటువంటి పండుగలు కార్యక్రమాలు చేసే అవసరం ఉన్నది. ఇప్పుడైతే ఇంకా మరీ అవసరం. కార్తీక మాసంలో మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు ఇది ఒక పరమ పవిత్రమైన కార్యక్రమం. మీరందరూ కూడా కలిసే కార్యక్రమం, మీరందరూ కలిసే భాగం కలిగిస్తున్న రాజవర్ధన్కి మళ్ళొకసారి తెలియజేస్తూ మరి మళ్ళొకసారి కూడా ఇది మంచి పరమ పవిత్రమైన కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం నన్ను భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలుస్తూ మీ అందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు. థ్యాంక్ యూ. కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి మనం అనుకుంటాం, కానీ ఈ రోజున రాష్ట్రం మొత్తంలో వైద్యులకు గర్వకారణం వాస్తవం కూడా వారు సీఎం తర్వాత సీఎం లాగా పోస్టర్ కాకపోతే మన వయసులో కాబట్టి కనబడతలేము. మనము అన్న వచ్చిండు అంటే మనం అందరం కూడా కొద్దిగా అందరం రావాలి, కలవాలి, చేయాలి. రాబోయే కాలంలో మీకు ఎవరికి ఏ ఆపద ఉన్నా కానీ, ఎటువంటి పోలీస్ సంబంధించిన కార్యక్రమం ఉన్నా కానీ, ఇంకా ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్న దృష్టి తీసుకుని మన అందరం కూడా సహాయ సహకారం తీసుకొని ఎక్కడ కూడా ఎవరిని కూడా మనం తలవచ్చకుండా, ఎంత కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరిని బెదరకుండా భయపడకుండా మనం సమాజంలో పోరాటం చేసిన రోజే మన వైశ్య సమాజానికి, మన వైశ్యకులానికి తల ఎత్తుకునే విధంగా మనం చేయాలి. కాబట్టి మనందరం కూడా కలిసికట్టుగా ఎవరి కష్టం వచ్చినా అది నా కష్టం అని చెప్పి మన వెంబడి ఉండి మనం మనతో పోరాటం చేస్తే మనం ఆటోమేటిక్గా మన వైశ్యకులం ముందుకు పోతుంది. ఈ సందర్భంగా అన్న గురించి చెప్పాలని చెప్పి, ఎందుకంటే అన్న గురించి చాలామంది తెలియదు, చెప్పాలని చెప్పి చెప్పిన ధన్యవాదాలు. శ్రీ మంతికంటి నాగోలు ఆర్యవైశ్య సంఘం టీంకి ఇక్కడ వేదికపై ఉన్న పెద్దలు, మన ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభిమానము, ప్రేమ, ఆప్యాయతను చూరగొన్న మన వైశ్య ప్రముఖ నాయకుడు మన దామోదరన్న గారికి, మన ఏకైక
కార్పొరేటర్ గారు నరసింహ గుప్తా గారికి, అట్లాగే కాంగ్రెస్ కార్పొరేటర్ గారు మీ పేరు శోభారాణి గారికి, మన సోదరి శోభా గారికి, శ్రీదేవి గారికి, కుష్మా గారికి అన్న బాగా తెలుసక్క, మీరు ఎక్కువ పరిచయం లేరు. ఇక్కడ మిగతా ప్రియతమ స్నేహితులందరికీ మన వాసవి మాత ముద్దు బిడ్డలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు కృషి చేసి మీరు ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన అన్న దామోదరన్న గారి గురించి మన నరసింహన్న చాలా తక్కువ చెప్పాడు. నేను తనకు చాలా సన్నిహితంగా ఉంటా అంటే ఇక్కడ మన వయసులో అందరం కలుసున్నాం కాబట్టి ఒక నాయకుడి గురించి మనకు తెలుసుంటే అన్న మా స్వార్థం ఇక్కడ మాకేమైనా పని పడితే మీ దగ్గరకు వస్తారన్నా. అందుకొరకే ఇవన్నీ మీ పరిచయం గురించి, మీ వ్యక్తిత్వం గురించి, మీ గౌరవం గురించి అన్నిటికీ చెప్తేనే కదా. నిజంగా చెప్తున్నా, ఇవాళ కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు అంటే మన దామోదరన్న గారు. అయితే తన గురించి ఈ రాష్ట్రంలో ఎక్కడ పోలీస్ స్టేషన్లా కానివ్వండి, ఏ కార్యక్రమం ఉన్నా, ఏ అవసరం ఉన్నా కానీ మన వైశ్య జాతికి ఇలాంటి నేను అతి సన్నిహితంగా కొన్ని పనులు కూడా నేను అవసరం చేసి అన్న దగ్గరికి వెళ్ళి చాలా మందికి చేపించిన కాబట్టి నాకు ఆ విషయం తెలుసు. అందరికి కూడా సహాయం చేసే మంచి గుణమున్న వ్యక్తి మన దామోదరన్న గారు. మన వైశ్య కమ్యూనిటీలో, మన వైశ్య జాతిలో జన్మించడం, అందులో మనకు పరిచయం కావడము, మనందరికి సన్నిహితంగా ఉండడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం పడ్డా కానీ మొన్నొకసారి అన్నయ్య గారు చెప్పిన అనమాట, ఎవరికి ఏం అవసరం నాగర్ గారు రమ్మను, మన వైశ్యులలో ఎవరు వైశ్యేతరులు అందరూ కానీ వైశ్యులలో ముఖ్యంగా ఎవరు వచ్చినా నా వంతు సహాయంగా నాతో అయిన కార్యక్రమం, నాతో అయిన పని ఏదైనా నేను చేయడానికి ముందున్నా అని చెప్పేసి అన్నగారు చెప్పడం జరిగింది. అది ప్రవీణ్ వీళ్ళందరూ నాగోల్ సంఘం వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఈ సందర్భంగా అన్నకు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నా, నా అభినందనలు తెలియజేస్తున్నా. ప్రవీణ్ ముక్కురేట నాకు ఇప్పుడే పరిచయం. ప్రవీణ్ గారికి ఊరికే అంటున్నా. ప్రవీణ్ గారికి నరసింహన్న కార్పొరేటర్ గారు, శోభారాణి కార్పొరేటర్ గారు, సుష్మా గారు, మహిళా సోదరులు శ్రీదేవి గారు ఉన్నారు, వెనక వైశ్య సోదరులందరూ, మీ అందరికీ కూడా ఒకటే, మనం ఏమైనా పనిచేస్తే దయచేసి ఆలోచించండి. ఊరికే శాలువలు కప్పుడు నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈ శాలువలు బంద్ చేద్దాం దయచేసి. నేను చాలా సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా, వాస్తవం చెప్తున్నాను మీకు. దాదాపు 35 ఏళ్ళు ఉన్నా కాంగ్రెస్లో. ఏఐసిసి మెంబర్ ఉన్నా, జనరల్ సెక్రటరీ స్టేట్ కాంగ్రెస్లో ఉన్నా, చాలా ఉన్నా, మామూలు యూత్ కాంగ్రెస్ నుంచి ఏ పోస్ట్ రాలే నాకు. అంటే వాస్తవం చెప్తుంది, ఏమనుకోకండి మీరు ఎవరు కూడా. ఏ పోస్ట్ రాక కేసీఆర్ గారు ఒక పోస్ట్ ఇచ్చింది. పోస్ట్ ఇస్తే ఇంట్లో ఇక సంబరం, నాకు సంబరమే, నా భార్యకు, నా పిల్లలకు, నిజంగా నా మిత్రులు ఇలాంటి మిత్రులు అందరూ సంబరపడి ఇక ఒకటే శాలువలు వేస్తున్నారు నాకు. రోజు ఇంటికి మొదటి రోజు నేను పోగానే డిక్కి నిండింది, వెనక సీట్లు నిండినాయి. ఇంటికి వచ్చేసరికి వాస్తవం చెప్తున్నా, నా భార్య కూడా మంచిగా దాన్ని తీసి ఒక్కొక్క శాలువను సంబరపడకుండా మాట్లాడేటప్పుడు ఇవన్నీ పెడితే నాది 2 bedroom ఫ్లాట్ అన్న అశోక్ నగర్లో. అది ఆ బీరువలు నిండిపోయినాయి, మంచం కింద శాలువలే, అటుపక్క శాలువలే, గోపాల పక్క శాలువలే, నిజంగా శాలువలే ఇంకా. ఏ జిల్లాకు పోయినా ఒక 300-400 శాలువలు వచ్చింది. నేనేమనుకున్నా అంటే ఆలోచించిన బాగా, మనిషి స్వార్థం కదా, నేను కూడా స్వార్థం. అరే మా ఊరు రామగుండం వెళ్ళి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్లు, అనాథాశ్రయాలు, ఇంకా పిల్లలు వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆర్ఫన్స్, అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇద్దాం అని ఓ 300-400 శాలువలు పట్టుకొని పోయి నాతో పాటు ఒక కెమెరామెన్ కూడా పట్టుకోవాలి. ఎందుకంటే నా ఫోటో నేను దిగాలి, మళ్ళీ అది వాట్సాప్లో పెట్టాలి, నేను చూడాలి, మీరు చూడాలి. ఇదే పని కదా మనకి. పని చేస్తూ ఉండదు, మనం ఫోటో దిగాలి, ఫోటో దిగి మన ఫోటో మంచిగా వచ్చిందా అని చూడాలి. వాట్సాప్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, అది ఆ వాట్సాప్లో పెట్టాలి, అన్ని గ్రూపులలో పంచాలి.
మళ్ళీ గ్రూపులలో చేయలేదా, రెండు టిక్కులు పడ్డాయా, ఒక టిక్కు పడ్డదా అని చూడాలి. మళ్ళీ ఫోన్లు చేసి ప్రభాకర్ అన్న నా ఫోటో చూసినామని నేను నాకు ఫోటో దిగాను. మళ్ళీ కొంతమంది ఇదే పని సార్. అక్కడ కెమెరామెన్ తీసుకొని చాలా ఫోటో మంచిగా తీస్తుంది. ఎందుకు కొడుక ఇవ్వాలి ఈ చాలమ్మ అంటే, ఎందుకు కొడుక దగలకాయ పరుచుకొని అక్కడికి వస్తాయా, కప్పుకొని అక్కడికి వస్తాయా అంట. దానికో ఇంకో నువ్వు కెమెరా పట్టుకొచ్చినావు, నీ ఫోటో నా ఫోటో రేపు పేపర్లు వేసుకున్నట్టు అందుకాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మన దగ్గర పని చేస్తే దయచేసి ఆలోచించి ఒక పెన్ ఇవ్వండి, ఇంకేదన్నా ఇవ్వండి. ఆ మెమోటోలు కూడా దయచేసి రాజవర్ధన్ వినం, నేను చాలా వయసు సంఘాల మీటింగ్ చేసిన మెమోటోలు కూడా ఒక మెమోటో తయారు చేస్తే 800, 1000 రూపాయలు, 1500, 500 అవుతుంది. దాంట్లో సపోజ్ ఉప్పల వయసు సంఘం ప్రెసిడెంట్ పిలిచాడు నన్ను రాజవర్ధన్, కింద అయిన ఫోటో మంచి ఈస్మాన్ కలర్లో, పైన నాది పెద్ద ఫోటో, నాది కూడా ఉన్న దాంట్లో మంచి ఫోటో, నా చర్మం నల్లగా ఉన్న ఓ మంచి ఫోటో సెలెక్ట్ చేసి ఆ ఫోటో ఈ ఫోటో మేమంటూ దానికి 1000 రూపాయలు. కానీ దేనికి అక్కడికి వస్తాయండి మేమంటూ? మేమంటూ దేనికి అక్కడ? ఒక పెన్ ఇవ్వండి, ఒక పుస్తకం ఇవ్వండి, ఇంకేదైనా గిఫ్ట్ ఇవ్వండి, అక్కడికి వచ్చి ఇవ్వండి. వైశ్య సంఘాలు ప్రతి మీటింగ్లో చెప్తున్న కొంతమంది నాయకులు, అన్న మీకు ఇక్కడ పండుగ శాలువల సబ్జెక్టు మాత్రం మాట్లాడకండి స్పీచ్లు అని నాకు మొదలే చెప్తున్నారు. అంటే నేను అనేది చాలుకి ఎగ్నెస్ట్ కాదు, ఎవాక్యూషన్ ఉండాలి. నరసింహంలో పెద్ద పోస్ట్ పోయింది, ఎవరు మనందరి తరఫున ఒక షాలు పెట్టాలి. వైశ్యంలో అదే పని పెట్టు మెంబర్లు మొత్తం కంటిన్యూ షాలువలు కంటిన్యూ ఉపల వైశ్యం తరఫున రాజవర్ధన్ ఒక షాలు వేసి అర్థం ఉంది. కానీ ప్రతి ఒక్క షాలు ఒక టవల్ వేయండి, షాలు బదులు మంచి తేనే తర్వాత ఒక టవల్ వేయండి, మంచి కలర్ మీకు నచ్చింది అని. అంటే పెన్ ఇవ్వండి, పుస్తకం ఇవ్వండి, మనం చదువుకుంటే మనం కోసుకుంటే చదువుకుంటాం, లేకుంటే చదువుకున్న వాళ్ళకి ఇస్తాం. ఏదైనా మనం చేస్తే ఆలోచన చేసి అక్కడికి వచ్చి పని చేయాలనేది దీని ఉద్దేశం. ఎవరు కూడా మీరు దయచేసి ఏమనుకోవద్దు, క్షమించాలని తప్పు మాట్లాడితే. అందరికీ థ్యాంక్ యూ, నమస్కారం. ఇప్పుడు చాలా వేస్తున్నాడు, వెనుక పెట్టి స్టార్ట్ తీసుకోన్నా తీసుకోండి నరసింహన్నకి ఇస్తాను. మరియు నాగూర్ ఆర్యవైశ్య మహోత్సవ ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ మరొకమారు ఒక కార్యక్రమాన్ని ఆహ్వానించేవారు మంచికట్టి రాజవర్ధన్ గుట్ట గారు, ఉప్పల్ మండల ముఖ్యంగా పెద్దలు గౌనీలు శ్రీ కొంచెం మేడం కొద్దిగా అక్క ఇక్కడ ఓకే రెడీ. ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని ఆహ్వానించేవారు మంచిగంటి రాజవర్ధన్ గుట్ట గారు, అదేవిధంగా శ్రీ దాసపల్లి కోటపల్లి వేసుకుంటారు. అమ్మా ఎవరైతే అందరు బ్యాక్ చేయండి, అందరు బ్యాక్ చేయండి. చెప్పు
ప్రవీణ్ గారు కొంచెం దగ్గర జరగండి, కొంచెం దగ్గర. ఓకే ఓకే రెడీ. సాంబారు మజ్జిగ అలా కొంచెం సేట్ అన్నం సేట్ అన్నం ఇంకా పెట్టి సార్ వాళ్ళు అక్కడే ఉంటారు. వాటర్ బాటిల్ బేటా అక్కడ అక్కడ స్టోర్లో ఉంది అక్కడ అదే రవి ఇద్దరు ఉందండి చాలు ఇద్దరు రైట్